విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 21న ఇంద్రకీలాద్రిలో నూతన అన్నదాన భవనం, ప్రసాదం పోటు భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు చేతుల మీదుగా ఈ భవనాలు ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న ఎంపీ కేశినేని చిన్నితో మా కరెస్పాండెంట్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. దేవస్థానం తరహాలోనే దుర్గమ్మ దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకైతే అడుగులు పడుతున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటికే అన్నప్రసాదానికి కొత్త భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం పోటుకు కూడా ఇక్కడ కొత్త భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఎంపీ కేశినేని చిన్ని కొద్దిసేపటి క్రితమే పరిశీలించడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా ఎప్పటికల్లా భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ముందుగా ప్రాథమికంగా జరిగే పనులన్నీ 21వ తారీఖుకి పూర్తయి గౌరవ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుంటాం. దసరాకి 15 రోజుల ముందుగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యే విధంగా ఇవాళ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, ఈఓ గారు కానీ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా దసరాకి 15 రోజుల ముందుకి మొత్తం అన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉండబోతున్నాయి. అంటే స్పిరిచువల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ. దానికి సంబంధించి నిజంగా విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్ ఉండే సిటీ. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇవాళ విజయవాడ నగరం ఇంత ప్రసిద్ధి నగరంగా పేరు పొందింది. ఆ అమ్మవారి ఆశీస్సులతోనే ఈ చుట్టుపక్కల ఉన్న సర్క్యూట్ టూరిజం కూడా పెరగాలని మేమందరం ఆశిస్తున్నాం. చూస్తే వేదాద్రి కానీ, కొండపల్లి ఫోర్ట్ కానీ, ఎక్కడైతే గోదావరి కృష్ణా నదులని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుసంధానం చేశారో ఆ 2 నదుల్లో ఉన్న పవిత్ర సంగమం, పవిత్ర ప్రదేశంలో కానీ పొన్నమి ఘాటు కానీ, కనకదుర్గ అమ్మవారి ఘాటు కానీ, ఇంతే కాకుండా మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి కానీ, ఇటువంటి ఎన్నో ప్రదేశాలు అవనిగడ్డలో కూడా కొన్ని రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపే విధంగా స్పిరిచువల్ టూరిజం పెరిగే విధంగా ఇవాళ డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చిన భక్తులు సుమారు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఇంకొక 2 రోజులు కనుక విజయవాడలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ స్పిరిచువల్ టూరిజం కూడా పెరుగుతుంది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం పోటుకు సంబంధించి కూడా ఒక డిపిఆర్ సిద్ధం చేశారు. దానికి కేంద్రం ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారంటారు. దానికి సంబంధించి ఏం సమాచారం? ప్రసాదం పోటు అంతా దేవస్థానం ఆధీనంలోనే జరిగింది. ప్రసాద్ స్కీమ్ ద్వారా టూరిజం అభివృద్ధి చేయడానికి కొన్ని ప్లాన్లు చేశాం. డిపిఆర్ కూడా సిద్ధమైంది. అతి త్వరలో ఆ డిపిఆర్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్ళి ఆ డిపిఆర్ ద్వారా ఇక్కడికి నిధులు తీసుకొచ్చి అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెంది భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కృషి చేస్తాం. మొత్తానికి భక్తులకు మరింత సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. స్పిరిచువల్ టూరిజం మీద కూడా తామంతా దృష్టి పెట్టామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. త్వరలో దసరా ఉత్సవాలు రానున్న నేపథ్యంలో దసరా ఉత్సవాల కల్లా ఇక్కడ అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేసి భక్తులు వేలాది మంది, లక్షలాది మందిగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఎక్కడ అసౌకర్యం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా అప్పటికల్లా పూర్తి చేస్తామని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.